శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని భగవత్ మహిమను తెలియచేసే దశకం 1లోని 8వ శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ 8వ శ్లోకంలో భట్టతిరి గారు గురువాయూరప్పను అసలైన కల్పవృక్షంతో అంటే పారిజాత వృక్షంతో పోల్చారు. 8వ శ్లోకం. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురైస్తైరనభ్యర్థితానప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతించ ఇత్తం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలపారిజాతో హరే త్వం క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యక్తమక్తివ్రజోయం. నమ్రాణాం సన్నిధత్తే సతతం అపి పురః. తనను నమ్మి నమస్కరించే భక్తులకు ఎప్పుడూ తోడుగా అంటే సన్నిధిలో ఉంటాడు. ఎల్లప్పుడూ వారి కన్నుల ముందే ఉండి తైహి అనభ్యర్థితాన్ అపి. భక్తులు నోరు తెరిచి అడగకపోయినప్పటికీ అర్థాన్ కామాన్ అజస్రం వితరతి. వారికి కావలసిన సంపదలను కోరికలను నిరంతరంగా ప్రసాదిస్తాడు. పరమానంద సాంద్రాం గతించ. అంతేకాదు అత్యున్నతమైన బ్రహ్మానంద స్థితిని కూడా అంటే మోక్షాన్ని కూడా ఇస్తాడు. ఇత్తం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం. ఈ విధంగా సంపూర్ణ లభించేవాడివి అంటే భక్తులకు సులభంగా దొరికేవాడివి, హద్దులు లేని ఫలాలను ఇచ్చే నిజమైన పారిజాత వృక్షానివి, కల్పవృక్షానివి నీవే ఓ శ్రీహరి. క్షుద్రం తం శక్రవాటీ ద్రుమమం అభిలషతి వ్యక్తం అర్ధి వ్రజోయం. అల్పమైన ఆ దేవేంద్రుని తోటలో ఉన్న చెట్టును అంటే స్వర్గంలోని కల్పవృక్షాన్ని వ్యర్థంగా కోరుకుంటున్నారు కోరికలు కోరే ఈ జనుల సమూహము. స్వర్గంలో ఉన్న కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఏది అడిగితే అది ఇస్తుంది. కానీ అందులో 2 లోపాలు ఉన్నాయి. 1, మనం వెళ్ళి అడిగితేనే ఇస్తుంది. 2, దానికి మోక్షాన్ని ఇచ్చే శక్తి లేదు. కానీ మన గురువాయూరప్ప అలా కాదు. భక్తుడు నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేదు. అతనికి ఏది అవసరమో స్వామికి ముందే తెలుసు. అడగకుండానే అన్నీ ఇవ్వడమే కాకుండా ఎవ్వరూ ఇవ్వలేని మోక్షాన్ని కూడా ప్రసాదించే ఏకైక పారిజాత వృక్షం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, ఆ గురువాయూరప్పే అని భట్టతిరి ఎంతో అద్భుతంగా కీర్తించారు. కన్నుల ముందు ఇంత గొప్ప దేవుడు ఉంటే కోరికల కోసం ప్రాకులాడే జనాలు మాత్రం స్వర్గంలో ఉన్న కల్పవృక్షాన్ని కోరుకుంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని ఈ శ్లోకం వివరిస్తుంది. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్థైరనభ్యర్థితానప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతించ ఇత్తం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలపారిజాతో హరే త్వం క్షుద్రం తం శక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమగ్ధివ్రజోయం. తనను నమ్మి నమస్కరించే భక్తులు అడగకపోయినా
వారికి కావాల్సిన సంపదలను తీర్చి అంతిమంగా మోక్షాన్ని కూడా ప్రసాదించే నిజమైన కల్పవృక్షం నీవే ఓ శ్రీహరి. ఇంత అద్భుతమైన ఫలాలను ఇచ్చే నీవు ఇక్కడ సాక్షాత్తు గురువాయూరులో ఉండగా కోరికల వెంటపడే ఈ జనుల సమూహం అల్పమైన ఇంద్రుని తోటలో ఉన్న కల్పవృక్షం కావాలని వ్యర్థంగా కోరుకుంటున్నారు కదా అని కీర్తిస్తున్నారు. శ్రీ నారాయణ భట్టతిరి గారు రాసిన ఈ శ్లోకాలను ఆయన కీర్తించారు. అలాగే మనం కూడా ఆ గురువాయూరప్పను కీర్తిస్తున్నట్లుగా భావించాలి. మనకి సంస్కృతము అంత పాండిత్యము లేదు కాబట్టి ఆయన రాసిన శ్లోకాలనే చదువుకుంటూ కీర్తిస్తూ దాని అర్థాన్ని తెలుసుకుంటూ దాని భావాన్ని తెలుసుకుంటూ మనమే గురువాయూరప్పను కీర్తిస్తున్నట్టుగా భావించాలని నా యొక్క మనవి. 9వ శ్లోకం. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాధీసతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయుచ్చైరా రమంతి ప్రతిపద మధురే చేతనాః స్ఫీతభాగ్యాః త్వం చాత్మా రామ ఏవేత్యతుల గుణగణాధార శౌరే నమస్తే. కారుణ్యాత్ కామం అన్యం దదతి ఖలు పరే. దయతో ఇతర కోరికలను ఇతర దేవతలు ఇస్తారు కదా. స్వాత్మ దహ త్వం విశేషాత్ ఐశ్వర్యాత్ ఈశతే అన్యే. కానీ నీవు విశేషంగా నిన్ను నీవే ఇచ్చుకుంటావు, అంటే మోక్షాన్ని ఇస్తావు. తమకున్న అధికారంతో ఐశ్వర్యంతో ఇతర దేవతలు పాలిస్తారు, శాసిస్తారు. స్వాత్మనోపి ఈశ్వరః త్వం. కానీ నీవు లోకులనే కాకుండా నీ మనస్సుకు అంటే నీకు నీవే కూడా నియంత్రకుడవు. త్వయి ఉచ్చైః ఆరమంతి. నీ యందు అత్యంత ఆనందిస్తారు. ప్రతిపద మధురే చేతనాః స్ఫీతభాగ్యాః. అడుగడుగున ప్రతిక్షణం ఎంతో మధురమైన గొప్ప అదృష్టవంతులైన భక్తులు అంటే జ్ఞానులు. త్వం చ ఆత్మారామ ఏవ ఇతి. నీవైతే నీలో నీవే ఆనందించేవాడవు అని అతుల గుణగణ ఆధార. సాటిలేని శుభగుణాల సమూహానికి ఆధారమైన వాడా. శౌరే నమస్తే. ఓ శ్రీకృష్ణ, సూర్యుని వంశంలో పుట్టినవాడా, నీకు నమస్కారము. ఈ 9వ శ్లోకంలో భట్టతిరి గారు భగవంతుని ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని 4 అద్భుతమైన పోలికలతో వివరిస్తున్నారు. లోకంలో దేవతలు భక్తులు ఏది అడిగితే అది వరంగా ఇస్తారు. కానీ గురువాయూరప్పలో ఉన్న శ్రీకృష్ణుడు మాత్రం తనను నమ్ముకున్న భక్తులకు ఏకంగా తననే ఇచ్చుకుంటాడు. అంటే సాక్షాత్తు తనలో ఐక్యం చేసుకునే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. రెండవది, దేవతలు తమకున్న అధికారంతో లోకాన్ని పాలిస్తారు. కానీ గురువాయూరప్ప లోకంతో పాటు తన ఇంద్రియాలను మనస్సును కూడా పూర్తిగా తన అధీనంలో ఉంచుకున్న పరమ ఈశ్వరుడు. 3, భక్తులు భగవంతుని మధురమైన లీలలు పాడుకుంటూ ఆయనలో ఆనందాన్ని వెతుక్కుంటారు. 4, మరి భగవంతుడు దేనిలో ఆనందిస్తాడు అంటే ఆయనకు ఆనందించటానికి వేరే ఎవరి అవసరమూ లేదు. ఆయన ఆనందమంతా ఆయనలోనే ఉంటుంది. ఆయన ఆత్మారాముడు. అటువంటి సాటిలేని గుణాలున్న శ్రీకృష్ణుడికి మనసారా నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో భక్తితో కీర్తించారు. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్
ఐశ్వర్యాధీశతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః త్వం చాత్మా రామ ఏవేత్యతుల గుణగణాధార శౌర్యే నమస్తే. ఇతర దేవతలు తమ దయతో భక్తులు అడిగిన కోరికలను తీరుస్తారు. కానీ నీవు మాత్రము విశేషంగా భక్తులకు నిన్ను నీవే సారూప్య మోక్షాన్ని అర్పించుకుంటావు. ఇతర దేవతలు తమకున్న అధికారంతో లోకులను శాసిస్తారు. కానీ నీవు లోకులనే కాకుండా నిన్ను నీవు కూడా పూర్తిగా నియంత్రించుకోగల ఈశ్వరుడివి. గొప్ప అదృష్టవంతులైన భక్తులు ప్రతిక్షణం ఎంతో మధురంగా ఉండే నీ లీలలను తలచుకుంటూ నీయందే అత్యంత ఆనందాన్ని పొందుతారు. కానీ నీవు మాత్రం ఎవరిపైనా ఆధారపడకుండా నీలో నీవే ఆనందించే ఆత్మారాముడివి. సాటిలేని అనంత శుభగుణాలకు ఆధారమైన ఓ శ్రీకృష్ణ, నీకు నా నమస్కారాలు అని కీర్తిస్తున్నారు. 10వ శ్లోకం. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసి న క్వాపి తే సంగవార్తా వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్దముఖ్యాశ్రయోసి. ఐశ్వర్యం శంకర ఆది ఈశ్వర వినియమనం. నీ ఐశ్వర్యం అంటే నీ ఆధిపత్యం శివుడు, బ్రహ్మ వంటి ఇతర దేవతలను కూడా శాసించేది. విశ్వతేజో హరాణ తేజ సంహారి వీర్యం. నీ తేజస్సు అంటే విశ్వంలోని తేజస్సును హరించే వారి అంటే సూర్యుడు, అగ్ని తదితరుల యొక్క తేజస్సును కూడా మించిపోయే పరాక్రమము నీది. విమలం అపి యశో నిస్పృహైచ ఉపగీతం. నీ యొక్క అత్యంత స్వచ్ఛమైన కీర్తిని కోరికలు లేని మునులు కూడా గానం చేస్తారు. అంగ ఆసంగా సదా శ్రీహి. నీ వక్షస్థలాన్ని అంటిపెట్టుకొని ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. అఖిలవిత్ అసి. నీవు సమస్తము తెలుసుకున్నటువంటి సర్వజ్ఞుడివి. న క్వాపితే సంగవార్త. అయినా నీకు ఎక్కడ దేనిపైన వ్యామోహం లేదు. వాతాగార వాసిన్. ఓ గురువాయూరప్ప, మురహర మురాసురుడిని సంహరించిన ఓ శ్రీకృష్ణ, భగవత్ శబ్ద ముఖ్య ఆశ్రయ అసి. భగవానుడు అనే పదానికి అసలైన అర్హత కలిగిన వాడివి నీవే అని కీర్తిస్తున్నాడు. ఈ శ్లోకంలో భగవంతుడు అనే పదానికి సరైన నిర్వచనం చెప్పారు. విష్ణు పురాణం ప్రకారం భగవంతుడు అంటే 6 లక్షణాలు ఉన్నవాడు అని అర్థం. అవి సంపూర్ణ ఐశ్వర్యం, వీర్యం అంటే తేజస్సు, కీర్తి, సంపద, జ్ఞానం మరియు వైరాగ్యం. ఈ 6 లక్షణాలు గురువాయూరప్పలో ఎలా ఉన్నాయో ఈ శ్లోకం వివరిస్తోంది. ఆయన ఆజ్ఞను బ్రహ్మ, శివుడు కూడా పాటిస్తారు. అంటే ఐశ్వర్యం, ఆధిపత్యం. ఆయన తేజస్సు సూర్యుణ్ణి మించిపోతుంది. ఇది వీర్యం. ఏ కోరికలో లేని మునులు కూడా ఆయన కీర్తిని పాడుతారు. యశస్సు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయనను అంటిపెట్టుకొని ఉంటుంది. అంటే శ్రీ. ఆయనకు తెలియనిది లేదు, జ్ఞానం. అయినా ఆయన దేనికి ఆకర్షితుడు కాడు, వైరాగ్యం. అందుకే భగవంతుడు అనగానే గుర్తొచ్చే
ఏకైక రూపం నీదే స్వామి అని కీర్తిస్తూ భట్టతిరి గారు ఈ దశకాన్ని ముగించారు. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసి న క్వాపి తే సంగవార్త వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్దముఖ్యాశ్రయోసి. ఓ గురువాయూరప్ప, నీ ఆధిపత్యం సాక్షాత్తు బ్రహ్మరుద్రులను కూడా శాసించగలదు. నీ పరాక్రమం విశ్వాన్ని దహించే సూర్యుడు, అగ్ని వీరి యొక్క తేజస్సును కూడా మించిపోతుంది. నీ స్వచ్ఛమైన కీర్తిని ఎలాంటి కోరికలు లేని మహామునులు కూడా కీర్తిస్తారు. సిరి సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ఎప్పుడూ నీ వక్షస్థలంపైనే ఉంటుంది. నీవు సర్వజ్ఞుడివి, అయినా నీకు దేనిపైన వ్యామోహం లేదు. భగవానుడు అనటానికి ఉండాల్సిన ఈ 6 లక్షణాలు నీలో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టే భగవంతుడు అనే పదానికి అసలైన అర్థం నీవే స్వామి అని కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఇంతటితో దశకం 1 పూర్తయింది.